ఖమ్మం లోక్సభ సీటు తనకివ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానన్నారు విహెచ్. ఖమ్మంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని రాజీవ్ గాంధీతో కలిసి ఆ ప్రాంతంలో తిరిగినట్లుగా చెప్పారు. తనకు టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు విహెచ్. ఆయన సమయం ఇచ్చిన అన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉన్నది. నేను ఎందుకు అడుగుతున్నా అంటే అక్కడ గత 7-8 ఏళ్ల నుంచి నేను అక్కడనే పనిచేస్తున్నా, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగాను. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆయన 2 సార్లు వచ్చాడు. ఏది ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. నా లాస్ట్ కాయిస్ ఏముందంటే, నా ఒక ఇంట్రెస్ట్ ఏముందంటే రాజీవ్ గాంధీ గారు తిరిగిన ప్లేసులో బడుగు బలైన గిరిజనులకు కానీ బడుగు బలైన వర్గాలకు అక్కడ పనిచేయాలని గత 7-8 ఏళ్ల నుంచి అక్కడనే ప్రచారం చేస్తున్నా. ఖమ్మంలో బట్టి విక్రమార్క ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోయినా, అన్ని ప్రోగ్రామ్ చేసినా. ఆయన ఏది రైతు 1-to-1 మీటింగ్ కానీ, అదేవిధంగా ఆయన సైకిల్ యాత్ర కానీ, ఆయన పీపుల్ మార్చ్లో పార్టిసిపేట్ చేసిన, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసినో అందులో కూడా పనిచేసిన కాబట్టి అక్కడ ఇస్తే, నాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయని హైకమాండ్కు చెప్పడం జరిగింది. ఇప్పుడు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. ఇస్తే మాత్రం తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.